नमः शिवलिंगाय नमः ज्वलाय नमः ज्वललिंगाय नमः। కనకధారకు స్వాగతం। ఈ వీడియోలో మీరు అద్భుతమైన శివాలయాన్ని దర్శించుకోబోతున్నారు। మామూలుగా అయితే ఎవ్వరికి వీడియో పర్మిషన్ ఇవ్వరండి, మీ అందరి కోసం లత గారు అడిగి మరీ పర్మిషన్ తీసుకున్నారు। రండి లోపలికి తీసుకెళ్తాను। ఇలా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఇలా పెట్టేశారనమాట। ఇప్పుడు మనం ఉన్నది బళ్ళారిలో ఉన్న ప్లేస్ బాలాజీ క్యాంప్ అమృతేశ్వర దేవస్థానం అండి, కొత్తగా కట్టారు। మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడికి రాజమౌళి గారు వచ్చారనమాట గుడి ఓపెనింగ్కి। అంతేకాకుండా ఇంకా చాలా మంది యాక్టర్స్ వచ్చారు, కన్నడ సింగర్, కేజీఎఫ్ హీరో వాళ్ళందరూ వచ్చి ఓపెన్ చేశారనమాట। స్ఫటికలింగం మనకి దర్శనం ఇస్తుంది। ఇక్కడ వారాహి అమ్మ కూడా ఉంటారు, నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు। రండి లోపల తీసుకెళ్తాను। ఫస్ట్ ఇలా రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంటుందన్నమాట। పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ ఉంటారు, అలాగే నవగ్రహాలు, వెనకాల నాగదేవత ఉన్నారు। రండి, అసలు ఎంత అద్భుతంగా కట్టారంటే మొత్తం కంప్లీట్ న్యాచురల్ లుక్కే। సో టెంపుల్లో ఉన్న విగ్రహాలు అంతే, ఇంట్లో ఉన్న స్టోన్స్ అలాగే ఉంచారనమాట, రకరకాల కలర్స్ అది వేయకుండా న్యాచురల్ లుక్ అనమాట। సో కొత్తగా ఎన్ని రోజులు అయిందండి ఓపెన్ అయ్యి? 7 months 7-8 months। రండి లోపలికి వెళ్దాం। ఇక్కడ వేసిన స్టోన్స్ కూడా చాలా స్పెషల్ అంటండి, ఎక్కడెక్కడ నుండో తెప్పించి ఆలయంని కట్టించారు, చాలా క్రోస్ పెట్టి కట్టించారు। ఎక్కడెక్కడ నుండో డొనేషన్స్ కూడా వచ్చాయి, అండ్ రాజమౌళి గారు కూడా వచ్చారు, ఇందాక నేను మీకు చెప్పాను కదా। అండ్ ఇక్కడ ఇంకా ఎల్లుండి నుండి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అమ్మవారివి, ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట। సో ఇంకో 2 daysలో ఫుల్ హంగామా ఉంటుంది ఇక్కడ। ఇక్కడికి రాగానే మనకి షణ్ముఖ స్వామి కనిపిస్తారు, అలాగే అక్కడ కుమారస్వామి। చాలా విశాలంగా ఉంటుంది దేవాలయం। సో ఇలా వచ్చేస్తే ముందుగా మీకు వినాయకుడి దర్శనం జరుగుతుంది। ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, గం గణపతే నమః। ఇక్కడికి
ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు గుడి విశిష్టత ఏంటి అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. కనకధార ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు అనుకున్న కొద్దీ దేవుళ్ళు మన దాంట్లో వచ్చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి గుడి గురించి చెప్పండి. ఇది వచ్చి బళ్ళారి జిల్లా బాలాజీ క్యాంపు అనేటువంటి గ్రామం. ఇక్కడ కొర్రపాటి రంగనాథ సాయి గారు అని ఇదే ఊరు వాస్తవ్యులు. వారు ఒక సంకల్పం చేసి ఈ యొక్క భాగంలో మనకి స్ఫటికలింగంతో ఉన్నటువంటి దేవాలయాలు చాలా తక్కువ కాబట్టి, అదేవిధంగా ప్రాచీన శిల్పకళ ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా దేవస్థానం ఉండాలి అని చెప్పి ఈ రెండింటినీ ఉద్దేశంగా తీసుకుని ఈ యొక్క శివాలయ నిర్మాణం జరిగింది. విశేషంగా స్ఫటికలింగం ప్రతిష్ఠింపబడడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, స్ఫటికలింగానికి సర్వజనులు కూడా పూజ చేసుకోవచ్చు అనేటువంటి ఈ యొక్క శివపురాణ నియమం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ముఖ్యంగా హిందువులకి సర్వజనులు కూడా పూజించేటువంటి ఈ యొక్క దేవస్థానం ఉండాలి అని చెప్పి ఆయన ఉద్దేశంగా పెట్టుకుని ఈ దేవస్థానాన్ని నిర్మించబడడం జరిగింది. అదేవిధంగా పరివార దేవతలుగా ఇక్కడ గణపతి, అన్నపూర్ణేశ్వరీదేవి, అదేవిధంగా వైష్ణవపరంగా వారాహీదేవి, లక్ష్మీ నరసింహస్వామి, ఇక ఉపపరివార దేవతలుగా కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహములు, ఆంజనేయ స్వామి, ఈ యొక్క పరివారం సమేతంగా ఈ దేవాలయం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ధన్యవాదాలు. నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః. ఇప్పుడు ఇక్కడ మనకి పార్వతీదేవి దర్శనం ఇస్తారు. అమ్మ చూడండి ఎంత బాగుందో. తర్వాత మీ అందరినీ నేను వారాహి అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, రండి. ఇప్పుడు మీరు చూస్తుంది వారాహి అమ్మ. ఎంత బాగున్నారు కదా, చక్కగా దర్శనం ఇచ్చారు. జై వారాహి నమో వారాహి నమః, జై వారాహి నమో వారాహి నమః, జై వారాహి నమో వారాహి నమః. బయటకి ఎంటర్ అయిన తర్వాత మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అన్ని నందీశ్వర్లు ఉన్నారు చూడండి. బాగుంది కదా, చాలా స్పేషియస్ ఉంది. అటు సైడు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారంట, రండి. లక్ష్మీ నరసింహస్వామి. మొత్తం గుడిలో మీరు ఎక్కడ చూసినా సరే న్యాచురల్ స్టోనే ఉంది. ఎక్కడ మీకు పెయింటింగ్ వేయలేదు, చూసారా? చాలా న్యాచురల్గా నిర్మాణం జరిగింది. ఇంకా అవుతూ ఉంది, కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. సో ఇదండి గుడి, చాలా బాగుంది కదా. సో ఇటు సైడ్ వస్తే కనుక బళ్ళారికి ఖచ్చితంగా రండి, దర్శించుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కలుద్దాం కనకధారలో.